బర్డ్స్ అంటే ఎందుకు ఇష్టపడతానో తెలుసా? నేను ఎక్కువగా పెద్దగా మా ఊర్లో అయితే పెద్దగా ఎవరితో ఉండను, టైం అయితే స్పెండ్ చేయను. నాకు ఎందుకంటే వీటి దగ్గర ఉండి 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 కూడా నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైతే ఏర్పడింది అనమాట. నెమ్మదిగా నేను ఇక్కడ వీటి దగ్గర అయితే టైం అయితే స్పెండ్ చేయడం ఎక్కువగా స్టార్ట్ అయితే చేశాను. సో అప్పటి నుంచి నాకు ఒంటరితనంగా ఎప్పుడూ అనిపించలేదు గైస్. నెక్స్ట్ మరీ కొంచెం లైట్గా బోర్ కొట్టినట్లయితే నేను క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోతాను. సో మాస్క్ అది పెట్టుకుంటాను, క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోతాను. క్యాబిన్లోకి వెళ్ళిపోయి ప్రతి బర్డ్ని కూడా పట్టుకోవడం, ఐషైన్లో చెక్ చేసుకోవడం, బర్డ్ హెల్తీగా ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఇవన్నీ అయితే చెక్ చేసుకుంటాను అనమాట. సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే క్యాజువల్గా ఉండకున్నా ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ బర్డ్స్ దగ్గర మాత్రమే కాదు, ఇంటి దగ్గర వర్క్ కూడా చేసుకుంటూ ఉండండి. పెద్దగా మనం ఎవరి దగ్గర తిరగలేకపోతే బై ఛాన్స్ నేను ఉంటుంది, వర్క్ అయితే చేసుకుంటూ ఉండండి. బర్డ్స్ దగ్గర ఆల్వేస్ టైం అయితే స్పెండ్ చేయొద్దు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లేదు అంటే మళ్ళీ ఇదే అదునుగా తీసుకొని మళ్ళీ అయితే మనకైతే మాట్లాడడం జరుగుద్ది వాళ్ళు. సో అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వద్దు. మీరు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టే ఛాన్స్ అయితే మీరు ఇవ్వకుండా మీరు ఏదో వర్క్ చేసుకుంటూ లేదు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇంకేదైనా చేస్తూ బర్డ్స్ అయితే పెంచండి తప్పితే కేవలం బర్డ్స్ దగ్గర మాత్రమే కేవలం ఉండిపోవద్దు. సో కుదిరితే నేనైతే వర్కౌట్లు అయితే చేస్తాను అనమాట, ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ ఉంటాను. నైట్ టైం కానీ ఎప్పుడైనా కానీ ఒంటరిగా ఫీల్ అయ్యేటప్పుడు ఇప్పుడు కూడా అంటే బర్డ్స్ దగ్గర మాత్రమే ఉండకుండా కొంచెం బాడీ కూడా డెవలప్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా జిమ్ అయితే స్టార్ట్ చేయండి, వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేయండి. మీరు కూడా హెల్తీగా ఉండండి. బర్డ్స్తో పాటు బర్డ్స్ ఎలాగో హెల్తీగా ఉంచుతాం, సో మనం కూడా హెల్తీగా ఉండాలి కదా. సో ఎందుకో చెప్పాలనిపించింది. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను అనమాట, వర్కౌట్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అంటే ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు కొంచెం లైట్గా తగ్గించేసాను అనమాట. సో వర్కౌట్ మెటీరియల్స్ అంతా ఉంటుంది అనమాట నా దగ్గర. కొంచెం మీరు ఏదైనా రెడీ చేసుకొని అయినా వర్కౌట్స్ అయితే తయారు చేసుకోండి. సో ఒంటరితనంగా ఉండేటప్పుడు ఎప్పుడు కూడా మనకు బర్డ్స్ అయితే, నాకు ముఖ్యంగా, మీ అందరికీ ఏమో కానీ నాకు ముఖ్యంగా ఒంటరితనంగా ఉండేటప్పుడు అయితే మాత్రం బర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోతా. నాకు ఇంకా బోల్డెన్ అంటే నేను యూట్యూబ్ వీడియోలు అయితే చెప్పలేను, మా ఫ్యామిలీస్ అయితే వింటారనమాట. సో ఎంత పెద్ద స్ట్రెస్ ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా సరే, ఎక్కడ ఎలా ఉన్నా సరే, నేనైతే బర్డ్స్ దగ్గరికి వచ్చి టైం అయితే స్పెండ్ చేస్తే మాత్రం ఎటువంటి టెన్షన్లో ఉన్నా ఇంకేదైనా కానీ అయినా సరే నేను మొత్తం మర్చిపోతాను అనమాట. నాకు బర్డ్స్ అంటే అంత ఇష్టం అనమాట. సో మ్యాక్సిమం మన పెట్ లవర్స్ అందరికీ, మన పీజియన్ లవర్స్ అందరికీ మ్యాక్సిమం అంతే ఇష్టం, కాదనట్లేదు. బట్ నాకైతే మాత్రం బీభత్సమైన ఇష్టం అనమాట. కొన్ని రోజులు నేనైతే బర్డ్స్ అయితే ఆపేయడం జరిగింది. నావి కుక్కలు మొత్తం నేను ఇంటర్ టైంలో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక 1 వీక్ ఉండిపోయాను అనమాట. బర్డ్స్ ఇంటి దగ్గర చూసుకోమని చెప్పేసి వేరే పిల్లలకి చెప్పేసి నేనైతే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతే మొత్తం 7 or 8 బర్డ్స్ అన్నీ ప్యూర్ క్వాలిటీ హోమస్ అనమాట. అంటే అప్పట్లో అవే క్వాలిటీ హోమస్ లెక్క నేను ఫీల్ అయ్యేవాడిని. సో అక్కడ అలాంటి మంచి మంచి బర్డ్స్ కొనుక్కొని అన్నీ జాగ్రత్తగా సేకరించి అన్నీ చేసుకొని బర్డ్స్ అయితే కోల్పోయిన తర్వాత మళ్ళీ సడన్గా నాకేంటంటే కొంచెం ఎందుకో కానీ నాకు ఫీల్ అనమాట, ఏదో వెళితే ఒక 3 నెలలో 8 నెలలో పెంచలేదు నా లైఫ్లో. మధ్యలో గ్యాప్ ఇచ్చింది అయితే కేవలం 3 నెలలు, బర్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక 2 నెలలో 3 నెలలో గ్యాప్ అయితే ఇచ్చాను అనమాట. అప్పుడు ఎలా ఉండిందంటే నాకు స్ట్రెస్ బస్టర్ అనమాట. అంటే ప్రతి చిన్నదానికి స్ట్రెస్ వచ్చేసి, చిరాకు వచ్చేసి, ఇరిటేషన్గా ఫీల్ అయ్యేవాడిని. సో ఎందుకో అనిపించింది బర్డ్స్ని ఎందుకో మిస్ అవుతున్నాను అంటే. అప్పటికి పూర్తిగా మర్చిపోయాను, ఒక 2 months 3 months పూర్తిగా అయితే మనం మర్చిపోవడం అయితే జరిగింది. సో అప్పుడైతే బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి అన్నీ ఇది చేసేవాడిని. సో తర్వాత వచ్చి మళ్ళీ రాను మళ్ళీ ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ కాంటాక్ట్ అయ్యి మళ్ళీ బర్డ్స్ అయితే తేవడం జరిగింది. మళ్ళీ బర్డ్స్ తెచ్చి మళ్ళీ బ్రీడింగ్ అయితే మళ్ళీ ఇంకా నెమ్మదిగా మళ్ళీ మొత్తం మన ఇంట్రెస్ట్ ఫోకస్ అంతా కూడా దీని మీద పెట్టాను. నేను కాలేజ్ కూడా డిస్కంటిన్యూ చేసి ఇంకేం చేయాలో తెలియక ఇరిటేషన్ వచ్చేసేది అనమాట. సో అలాగే నెమ్మదిగా మళ్ళీ బర్డ్స్ అయితే పెట్టాను అనమాట. సో అలా ఏంటంటే మీరు స్ట్రెస్ బస్టర్గా ఫీల్ అయ్యేటప్పుడు బర్డ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. రాంగ్ రూట్ సైడ్ ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఒక్కసారి బర్డ్స్ పెంచి చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా రీచ్ అయినట్లయితే, పావురాలు పెంచని వాళ్ళు అయితే, మీరు బాగా హెవీగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటే మాత్రం ఒక్కసారి పావురాలు పెంచి చూడండి గైస్. ఇంకోటి ఏంటంటే నేను ఒక వీడియోలో చూశాను, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొత్తగా పావురాలు పెంచని వాళ్ళు అంటే పావురాలు పెంచకూడదు అంటారు కదా. ఎందుకు పెంచకూడదు అంటే అది దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే, ఒకప్పుడు కమ్మలిల్లులు ఉండేవి కదా, కమ్మల ఇల్లులు, పాకిళ్ళు ఉండేవి. పాకిళ్ళల్లో పెంచితే అప్పుడు ఏంటంట స్నేక్ అటాక్. ఇప్పటికీ మీకు తెలిసిందే, మొన్న మన క్యాబిన్లో, ఇదే క్యాబిన్లో మొన్న అయితే దూరడం జరిగింది. అది నా బర్త్డే రోజు, నాకు తెలిసినంతవరకు నా బర్త్డే బిఫోర్ డే నాకు తెలిసి.
సో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు పాము వచ్చింది క్యాబిన్లోకి అని. అంటే తను ఏమైనా మెసేజ్ చేశారంటే మేబీ విష్ చేయడానికి వచ్చిందేమో అని చెప్పి అన్నారు. ఐడియా ఉందని అనుకుంటున్నా. మ్యాక్సిమం చెప్పే ఉంటాను వేరే బిఫోర్ ఈవెన్ వీడియోలో. సో చెప్పకపోతే అదనమాట. సో అప్పుడు పాకిళ్ళు ఉండటం వల్ల ఏంటంటే పాకింట్లంట మామూలు పాకళ్ళంట పాములు అవి దూరిపోతూ ఉండేవన్నమాట. నార్మల్ క్యాజువల్గా ఎప్పుడు చూసే ఉంటారు కదా కమ్మల ఇంట్ల దగ్గర ఎప్పుడు కూడా పాకల్లో పాములు అవి కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఎలుకలు అవి తిరుగుతాయి కదా. సో అవి ఒక్కటే చాలా అన్నట్లు మళ్ళీ బర్డ్స్ కూడా ఇంట్ల దగ్గర మనం కానీ పెట్టుకున్నట్లయితే మళ్ళీ వీటి ద్వారా కూడా బై ఛాన్స్ పాములు అవి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పట్లో పావురాలు అయితే పెంచొద్దు అని చెప్పేసి అన్నారు. అది ఇప్పుడు టోటల్గా మూఢనమ్మకంగా మారిపోయి ఇప్పుడు ఏంటంటే బాగా వర్స్ట్ చేసేసారనమాట మన వైపు పావురాల్ని. అవతల వైపు పావురాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే మరి నేను నా నోటితో చెప్పలేను. కొన్ని క్రోర్స్ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు సో రాంగ్గా అయితే థింక్ చేయొద్దు. పెట్టుకోండి, పావురాలు పెట్టండి. అవి చాలా అంటే చాలా మనస్ఫూర్తినిస్తాయి. ఏవేవో రాంగ్ థాట్స్ వచ్చి సూసైడ్స్ చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని చాలామంది చచ్చిపోతున్నారు. సో అలాంటి థాట్స్ అన్నీ పక్కనెట్టి అంత స్ట్రెస్ బస్టర్లో ఉన్నప్పుడు అలాంటి థాట్స్ అన్నీ పక్కన పెట్టి మీకు పీస్ కావాలి, ఇంకేదైనా హెల్ప్ అంటే ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు బర్డ్స్ అయితే స్టార్ట్ చేయండి అబ్బా. స్టార్ట్ చేసి ఒక్కసారి చూడండి, మంచిగా ఒక 2 బర్డ్స్ కొనుక్కోండి నీట్గా నెమ్మదిగా. ఫస్ట్ 2 బర్డ్స్ కొనుక్కొని క్యాబిన్ మంచిది అలవాటు చేసుకోండి, మంచిగా పెట్టుకోండి, సెటప్ చేసుకోండి. పోతే ఇప్పుడు లైఫ్ పోయే అంత ఇదిగి వెళ్ళినప్పుడు ఒక 4,000 5,000 పెట్టడంలో తప్పేం లేదు. ఒక 3,000 పెట్టి క్యాబిన్ కొనండి, ఒక 2 జతల పావురాలు పెట్టుకొని డైలీ ఒకసారి సాకి చూడండి. అంటే ఒకసారి పెంచుతూ ఉండండి, పెంచి చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది అనేది. సో అది గైస్ ఒంటరితనంలో నేను చేసే ముఖ్యంగా ఇవే అనమాట. నా ఒంటరితనంలో నాకు ఎప్పుడైనా బోర్ కొట్టేటప్పుడు కానీ ఇంకేదైనా కానీ బోర్ కొట్టిందంటే వెంటనే వెళ్ళి క్యాబిన్లోకి దూరిపోయి బర్డ్స్ అన్నీ కిలుకుతూనే ఉంటాను నెమ్మదిగా. ఇంకా సో ఇంకో బ్రదర్ వచ్చి నాకు గుర్తొచ్చినవన్నీ ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఇంకో బ్రదర్ వచ్చి ఎగ్స్ అయితే పట్టుకోకూడదు అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను ఎగ్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను, గుడ్డు పగిలిపోతే ఏం చేయాలి ఏంటి అనేది. సో అందులో కూడా చెప్పాను. బై ఛాన్స్ ఎవరైనా విన్నట్లయితే చెప్తున్నా మళ్ళీ ఒకసారి. గుడ్లు పట్టుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు గైస్. గుడ్డు పట్టుకోవడం వల్ల పిల్లలు అవ్వదంట అదంట ఇదంట అని చెప్పేసి ఏవేవో నమ్మకాలు అయితే పెడుతున్నారు. అలా ఏం కాదు. బై ఛాన్స్ గుడ్డు పట్టుకొని ఇలా షేక్ చేసినట్లయితే లోపల ఉన్న ఎల్లు అనేది టోటల్గా డిస్టర్బ్ అయ్యి గుడ్డు ఎగ్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎక్కువగా పట్టుకోకూడదు అంతే. జస్ట్ క్యాజువల్గా పట్టుకొని లైట్ టెస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు. నా ఎగ్స్ నా బేబీస్ అయితే ఎప్పుడు కూడా ఫెయిల్ అయితే అవ్వలేదు. సో ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ముట్టుకోవచ్చు. గుడ్లు పట్టుకోవడంలో తప్పేం లేదు. పట్టుకుంటే పిల్లలు అవ్వంట అది ఇది అనేది అదంతా కరెక్ట్ కాదు, నార్మల్ అది. బట్ ఏంటంటే షేక్ అవ్వకుండా పట్టుకోండి జాగ్రత్తగా, సరిపోద్ది. ఓకేనా? ఓకే గైస్, నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ అయితే వేసుకోండి, చెప్పడం మర్చిపోయాను. ఓకేనా? లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. బర్డ్స్ మీకు పెంచడం రాకపోతే బై ఛాన్స్ ఒకసారి మన ఛానల్ మన ప్రొఫైల్ ఒకసారి ఖాళీ టైంలో ఒక్కసారి అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి గైస్. మీరు చాలా వీడియోస్ మిస్ అయ్యే ఉంటారు. మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా చాలామంది. సో అలాంటి వాళ్ళు మన ఓల్డ్ వీడియోస్ చాలా మిస్ అయ్యే ఉంటారు. నేను ఆల్మోస్ట్ కంటెంట్ అంతా ఇచ్చేసాను అనమాట. పావురాలకు సంబంధించి ప్రతి ఒక్క కంటెంట్ ఇచ్చాను. సో మన వీడియో ఒకసారి ఓపెన్ చేశారనుకో మంచి వీడియోస్ అయితే దొరుకుతాయి. ఆల్మోస్ట్ మీకు సంబంధించి మంచి టాపిక్లు వీడియోస్ అయితే దొరుకుతాయి. సో ప్రతి ఒక్కరు చూసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. మళ్ళీ సేమ్ వీడియో మళ్ళీ చేయడానికి ట్రై చేస్తా, బట్ వేరే విధంగా ట్రై చేస్తా. ఓకేనా? లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, టాటా, బై.